సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సుదతులతోడా సీతయుండగా తారల జూడగా పెదకుటెలాగా, మనసున ఏమి వికారమునందక నిష్కామముగ వివేకము వీడక, సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇల్లు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు, ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. లంకానగరంలో సీతామాతను వెదుకుచూ చూడరాని ఎన్నో పాడు దృశ్యాలను చూసి పరితాపంతో లోలోన కృంగిపోసాగాడు హనుమంతుడు. మహిళలతో కదా సీతమ్మ ఉంటుంది, మరి ఆ స్త్రీలను చూడకుండా జానకీమాతను వెదకుటెట్లు? తన మనసులో అనుకొని ఎటువంటి వికారమును పొందక నిష్కామముగా వివేకమును విచక్షణను కోల్పోకుండా సీతమ్మ తల్లిని వెదకుచూ ఆ సుందరాంగులను చూచితినే కాని మనసులో ఎటువంటి పాపము ఎరుగనని, నా స్వామి సేవకే పరమార్థంగా గైకొంటినని తనలో తాను అనుకొని మరలా సీతమ్మ తల్లిని వెదకసాగాడు. భూమి లోపల నిర్మితమైన గృహాలు, రాత్రులందు వినోదించే గృహాలు, పొదరిండ్లు, విలాస భవనాలు, ఉద్యానవనాలు, పెరటి తోటలు, వినోదశాలలు, విశాలమైన బావులు, ఎత్తైన ప్రదేశాలలో గల వేదికలు, ఆరుబయట అరుగుల గల వీధులు, మేడలు మిద్దెలు, ఇళ్ళు కోనేళ్లు, సన్నటి సందులు, ఇరుకు గొందులు, కాలిబాటలు, పూల తోటలు, ఇలా ప్రతి దాని దగ్గర ఆగి ఆగి అడుగడుగున సీతామాతకై వెదకుచు ఆమె కానరాకపోయేసరికి విపరీతంగా విచారించాడు ఆంజనేయుడు.